హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు సాటి రారు. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే తన ప్రయాణం గుడికో లేక శ్మశానానికో అని. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అనేది లోకంలో నేటికి నడుస్తున్న ఒక పాత మాట. నిజానికి రాజ్యాలు కూలిపోయింది ఆడదాని వల్ల కాదు, ఆడదానికి జరిగిన అవమానాల వల్ల. బియ్యపు గింజలు పాలతో కలిస్తే అది తీయటి పరమాన్నం అవుతుంది. ఇక అది పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి. బొగ్గుతో కలిస్తే క్షుద్ర పూజ అవుతుంది. మనుషులు కూడా అంతే. సముద్రంలో అలలు, పేదవాడి జీవితంలో కలలు ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. ఆడవాళ్ళకి రోజులు గడిచే కొద్దీ మగాడి మీద ప్రేమ పెరుగుతుంది. కానీ అదేంటో మగాడికి మాత్రం రోజులు గడిచే కొద్దీ ఆడదాని మీద ప్రేమ తగ్గుతుంది. పిడికెడు కూడు లేని వారికి గంజినీళ్ళే పరమాన్నం. ఓ రొట్టె ముక్క దొరికితే పరమానందం. ఆహారాన్ని వృధా చేయకండి, పేదల ఆకలిని తీర్చండి. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనసు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండలేదు. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళలో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.